ఉపాసన కొనిదెల చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఉపాసన కొనిదెల చేసిన పోస్ట్ని రీపోస్ట్ చేస్తూ జోహో కార్పొరేషన్ ఫౌండరు శ్రీధర్ వెంబు, ఇతను ప్రజెంట్ 56 ఇయర్స్ ఇతని ఏజ్. ఇతను వచ్చేసి కూడా ఇప్పుడు ఇండియాలో ఉన్న 100 రిచెస్ట్ పీపుల్లో ఇతను కూడా ఒక వ్యక్తి. ఇతను రీపోస్ట్ చేస్తూ కూడా మాట్లాడటం, దీనివల్ల ఏంటంటే సోషల్ మీడియా 2 వర్గాలుగా మారిపోయింది. ఉపాసన కొనిదెలని సపోర్ట్ చేసేవాళ్ళు, మరొక వైపు శ్రీధర్ వెంబుని సపోర్ట్ చేసేవాళ్ళు. సరే, ఇప్పుడు మన అనాలిసిస్ చేద్దాము, మన ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. ఎందుకు 2 వర్గాలుగా ఏర్పడ్డారు, అంత కాని మాటలు ఏం మాట్లాడారు అనేది కూడా చూద్దాం. ఉపాసన కొనిదెల తను హైదరాబాద్ ఐఐటి విద్యార్థుల్ని కలవటానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న వారిని ఒక్క ప్రశ్న అడిగారు. మీలో ఎంతమంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని అన్నప్పుడు దాంట్లో ఎక్కువగా కూడా అబ్బాయిలే చేతులెత్తారు, అమ్మాయిలు చాలా తక్కువగా చేతులెత్తారు. అది గమనించినటువంటి ఉపాసన కొనిదెల ఎగ్ ఫ్రీజింగ్ అనే అంశం గురించి మాట్లాడారు. అంటే అమ్మాయిలు ఎక్కువగా కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు, అలాంటి సమయంలో ఎగ్ ఫ్రీజింగ్ మీరు గనక చేసుకుంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, మీరు ఎప్పుడు పిల్లల్ని కనాలి, ఇటువంటి అంశాలను మిమ్మల్ని మీరే నిర్దేశించుకోవచ్చు అంటూ కూడా చెప్పారు. అంటే గతంలో తనకున్నటువంటి అనుభవాలు, ఉపాసన కొనిదెల మన గతంలో తన ఇంటర్వ్యూస్ చూసినా కానీ మీరు ఎప్పుడు పిల్లల్ని కనాలనుకుంటున్నారని చాలా మంది ఆసక్తిగా అడిగారు. అప్పుడు తను చాలా కాన్ఫిడెంట్గా, క్లారిటీగా, మాకు ఎప్పుడైతే పిల్లలు కావాలి అనుకుంటామో మేము సిద్ధంగా ఉన్నాము, అప్పుడే మేము పిల్లలని మా జీవితంలోకి ఆహ్వానిస్తాము అని చెప్పి కూడా ఉపాసన కొనిదెల చెప్పారు. తాను అన్నట్లుగానే వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారో అప్పుడే వాళ్ళని పిల్లల్ని కనటం అనేది జరిగింది. మనం చూస్తే గనక ఉపాసన కొనిదెల ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటూ, క్లారిటీగా ఉంటూ, తను ఏమనుకున్నారో ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. మరొక వైపు తన భాగస్వామి అనేటువంటి రామ్ చరణ్ కూడా తాను ఏమనుకున్నారో అటువైపుగా అడుగులు చేస్తూ ఉన్నారు. ఉపాసన కొనిదెల తీసుకున్నటువంటి ఒక డెసిషన్, ఎగ్ ఫ్రీజింగ్ అనే డెసిషన్ ని, తను ఒక ఎగ్ ఫ్రీజింగ్ డెసిషన్ తీసుకోవటం వల్ల నాకు ఒక 30+ ఇయర్స్ వచ్చాయి, లేకపోతే నేను 35+ అవుతున్నాను, లేకపోతే నేను 40 అవుతున్నాను, ఇటువంటివి ఏమి కూడా తను ఆలోచించే అవసరం రాలేదు. తను ఏం కావాలనుకుంటున్నారో అటుగా తను క్లారిటీగా కూడా వెళ్ళారు. ఎప్పుడైతే తనకి పిల్లలు కావాలనుకుంటున్నారో ఆ టైంలో తను ఎగ్ క్వాలిటీ గురించి కానీ, లేకపోతే నాకు ఇప్పుడు పిల్లలు పుడతారా లేదా, లేకపోతే నేను ఇప్పుడు పిల్లల్ని కావాలనుకుంటున్నాను, గతంలో కొంతమంది పిల్లల్ని వద్దు అనుకుంటారు, ఆ తర్వాత కావాలి అనుకుంటారు, ఆ టైంలో వాళ్ళ ఎగ్ క్వాలిటీ బాగోకు కూడా పిల్లల్ని కనలేకపోవచ్చు. ఇటువంటి చాలా ఫ్యాక్టర్స్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఐఐటి విద్యార్థులు అంటే చాలా యంగ్ కాబట్టి వాళ్ళందరికీ తనకున్న అనుభవాల నుంచి ఒక సజెషన్ ఇచ్చారు. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవటం వల్ల మీ జీవితంలో ఎప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నా, లేకపోతే మీరు ఎప్పుడు పిల్లల్ని కనాలనుకున్నా కానీ ఎగ్ ఫ్రీజింగ్ చేస్తే కనుక మీకు అది ఉపయోగపడుతుంది. దానివల్ల మీ కెరీర్లో మీకు ఒక ఫ్రీడమ్ అనేది వస్తుంది, మీ చాయిస్ ఉంటుంది అని చెప్పి ఉపాసన కొనిదెల ఇచ్చిన సజెషన్. ఇప్పుడు ఇదే పోస్ట్ని జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు కూడా రీపోస్ట్ చేశారు. 20 ఏళ్ల వయసులోనే పిల్లల్ని కనేయండి అని చెప్పి శ్రీధర్ వెంబు చెప్పారు. ఎస్, అతను 22 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నారు 1990లో. ఆ తర్వాత తనకు ఒక కొడుకు ఉన్నారు. అదేవిధంగా తన భార్యతో ప్రజెంట్ డివోర్స్ తీసుకుంటున్నారు. ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు అవుతూ ఉంది. అలాంటి ఇప్పుడు 56 నుంచి 57 సంవత్సరాలు ఉన్నటువంటి శ్రీధర్ వెంబు కూడా ఒక పోస్ట్ చేశారు, 20 సంవత్సరాలకే పిల్లల్ని కనండి అని. 1990లో 22 సంవత్సరాలప్పుడు పెళ్లి చేసుకోవటం అనేది చాలా కామన్. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో కనీసం 22 సంవత్సరాలకి ఎడ్యుకేషన్ పూర్తవుతుందా, వాళ్ళకంటూ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందా? అలాంటి సమయంలో ఒకవేళ కనుక పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఉద్యోగం రావటానికి 25 సంవత్సరాలు దాటుతుంది. 30 సంవత్సరాలు వచ్చేసరికి ఒక రకమైన ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. అంటే చాలా కేసెస్ని మనం ఎగ్జాంపుల్గా చూస్తే, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని అనాలిసిస్ చేస్తే ఈ విషయం. అలాంటప్పుడు ఏంటంటే ఈఎంఐలు కట్టడానికే ఉద్యోగం రేపు ఉంటుందా పోతుందా అని చెప్పి ఇల్లు కొనకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు మన చుట్టూ ఉన్న సమాజంలో. ఎందుకంటే ఏ జాబ్కి గ్యారంటీ ఉండట్లేదు. సరే, శ్రీధర్ వెంబు ఆయన వచ్చేసి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కాబట్టి ఆయన దగ్గరికి చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారు కాబట్టి డెఫినెట్గా కూడా వాళ్ళకి ఆయన సజెషన్ ఇచ్చుంటారు. మేబీ వాళ్ళు తక్కువ ఏజ్లోనో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఫైనాన్షియల్గా స్టేబుల్ అయి ఉండొచ్చేమో, మనం చెప్పలేము. కానీ ఇది అందరి కేసెస్లో వర్తిస్తుందా అంటే లేదు. మరి ఉపాసన కొనిదెల చెప్పింది అందరి కేసెస్లో వర్తిస్తుందా అంటే అది లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఉపాసన కొనిదెల చెప్పినా, శ్రీధర్ వెంబు చెప్పినా కానీ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ గత అనుభవాల నుంచి వాళ్ళు చెప్పటం జరిగింది. లైఫ్లో ఎప్పుడైనా కానీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళైనా,
లేకపోతే జీవితంలో ఏమి సాధించలేకపోయిన వాళ్ళైనా సరే వాళ్ళ అనుభవాల నుంచి నెక్స్ట్ తరాల వాళ్ళకి చెబుతారు. మన జీవితంలో మనం పయనించే కొద్ది కూడా చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ని మీట్ అవుతాం, లేకపోతే ఏది సాధించలేని వాళ్ళను కూడా మనం మీట్ అవుతాం. వాళ్ళ అనుభవాల నుంచి కూడా మనకి కొన్ని సజెషన్స్ ఇస్తారు. ఆ సందర్భంలో మన జీవితానికి ఏది సూట్ అవుతుందో అది ఎంచుకునే బాధ్యత మనది. అది ఒక తెలివైన వాళ్ళ తత్వం కూడా. అంతేగాని ఉపాసన కొనిదెల చెప్పిందనో లేకపోతే శ్రీధర్ వెంపు చెప్పారనో ప్రతి ఒక్కరు కూడా దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వరు కదా. సో దీని మీద సోషల్ మీడియాలో అంత పెద్ద చర్చ కూడా అవసరం లేదేమో. మీరేమంటారు? రైట్ డౌన్ బిలో.